పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రోడ్డెక్కారు మిర్చి రైతులు. కమిషన్ వ్యాపారి మోసం చేశాడని పురుగుల మందు డబ్బాలతో తాలూకా సెంటర్లోని రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన తెలిపారు. రైతులు మోసం చేసి ఉడాయించారు. కమిషనర్ వ్యాపారి లక్కరాజు గార్లపాడు, అబ్బూరు, ఫిరంగిపురం గ్రామాల్లోని 60 మంది రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కమిషన్ వ్యాపారులు రాయపూడి తిరుమలరావు, గోపిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు దాకా కష్టపడ్డారు, చేశారు, ఆ కూలీలు కట్టుకోలేక వాడికి ఎమ్మని ఇస్తాడని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. ముద్దాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పాడు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. వాళ్ళ తమ్ముడికి ఆస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కాడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకుని మేము అప్పులు తెచ్చుకున్నాం అన్నారు. ఒక రైతు కాడ మిరపకాయలు తీసుకుపోయి మా అమ్ముకొని మా డబ్బులు ఈ మాకేమైంది, నీ లాభం నువ్వు తీసుకో, మా డబ్బులు మాకి నువ్వు 13 ఏళ్ళు ఉన్నావు, 11 ఏళ్ళ కాడికి మాకు రైతుకి మేము అవతల కట్టుకోవాలిగా. నీలాగా పారిపోవటాలు లేవు కదా.